బెంగళూరులో చాలా స్పష్టంగా ఇప్పుడు ఉన్న తహసీల్దారే సమాచార చట్టం కింద జవాబిచ్చాడు అక్టోబర్ 25లో. దారి ఇమ్మని అడిగితే ఎఫ్ఎంబి ప్రకారం కాలిబాట కానీ బండ్లబాట కానీ నమోదు కాబడి ఉండలేనందున మీరు కోరిన సర్వే నంబర్ 6లో కాలాపురం పోగునందు బాట ఏర్పాటు చేయుటకు వీలు పడదు. ఊరికే ఆయన రాసింది అంటే ఏ సర్వే నంబరు ఎక్కడ ఉంది ఏంటి ఎవరి కింద ఉంది ఇవన్నీ రాసుకొని వచ్చి అడిగిన అర్జీ ప్రకారం వీలు కాదు అని తెలియజేశారు తహసీల్దార్ గారు. అడిగిన అర్జీ ప్రకారం వీలు కాదు అని తెలియజేశారు తహసీల్దార్ గారు. ఇది దేనికి ఫస్ట్ లైన్లోనే రాస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారికి 1/9/25 అంటే సెప్టెంబర్ 1న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు అర్జీ దాఖలు పరిచిన దానికి జవాబు ఇది. అందుకని దానికి కాలిబాట కానీ బండిబాట కానీ లేనందువల్ల మీరు పెట్టుకున్న అర్జీ ప్రకారం నేను దారి చూపించలేను అని రాసిన తహసీల్దార్ గారు ఆయనే స్వయంగా కార్ నంబర్తో సహా ఉంది. ఆయన కార్ నంబరు, అక్కడ ఎస్ఐ కార్ నంబరు, దానిలో ఏం కనబడుతుంది మీకు? ఎస్ఐది జీపు, తహసీల్దార్ది కారు, అంతేనా? ఇంకేమైనా కనబడుతుందా? ఇది చీకట్లో తీశారు, పొగలపూట కాదు. ఈ పిక్చర్ సరిగా రాలా. అది కూడా మరి ఇది ఎక్కడో అనడానికి అనుమానం లేకుండా పక్క రోజు తీసిన చెట్లు, నిమ్మ చెట్లు, అంటే దారి చేయడానికి. ఇప్పుడు తహసీల్దార్ గారు సరిగా చేస్తున్నారు, పద్ధతి ప్రకారం చేస్తున్నాను, రూల్ ప్రకారం చేస్తున్నాను అని అంటే పగులుపూట చేయొచ్చు కదా. దానికి పోలీస్ సపోర్ట్ కూడా తీసుకున్నారు. నువ్వు చేసేది కరెక్ట్ అనుకుంటే నోటీస్ ఇవ్వలేదు, నువ్వు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కలెక్టర్ గారికి తెలియజేసిన అక్కడ బాట లేదు అన్నావు. మరి ఏ అధికారంతో జేసీబీ తీసుకువచ్చి రాత్రిపూట ఉన్న దారిలో ఉన్న నిమ్మ చెట్లను తొలగించి మరీ దారి చేసావు? జవాబు లేదు. ఇప్పుడే చెప్పారు కదా, పోయి అర్జీ ఇచ్చినా తీసుకోరు, జవాబు చెప్పరు, పోలీసులను పెట్టి కేసు పెడతాం, లోపల వేస్తాం. మేము కూడా అదే చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తాం. కేసు పెడతాం, లోపల వేస్తాం. కానీ మేము పద్ధతి ప్రకారం పోతాం. మీరు ఇచ్చిన రిపోర్ట్నే కలెక్టర్కి పెడతాం, మీరు చేసిన పనినే కలెక్టర్ గారికి తెలియజేస్తాం. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా, కలెక్టర్గా విషయాలు వివరాలన్నీ తెలియజేసి మాకు న్యాయం జరగలేదు అనిపిస్తే న్యాయస్థానానికి కోల్పోతాం.
న్యాయస్థానాన్ని కూడా మేనేజ్ చేస్తారా? రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. సహనంతో వెయిట్ చేస్తారు. ఇప్పుడే చెప్పారు కదా, మీరు ఎక్కడికి పోరు. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీరు రిటైర్ అయినా కూడా బయటికి లాగు. మా ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోము, చాలా స్పష్టంగా చెప్తున్నాము. ఇది ప్రెస్ మీట్ పెట్టింది బెదిరించడానికి కాదు. జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, పడుతున్న కష్టాలు ఎంత మొరబెట్టుకున్నా అర్జీ రూపంలో కానీ న్యాయం చేయటంలో విఫలమవుతున్న ఈ ప్రభుత్వం దృష్టికి, ఈ అధికారుల దృష్టికి ఎవరో ఒకరు ఎంఆర్ఓలు చేస్తుంటే, ఆర్డీఓ చేస్తుంటే కలెక్టర్ గారికి వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి తగు న్యాయం చేయాలని పద్ధతిగా కోరుతూ, జరగకపోతే న్యాయస్థానానికి వెళ్ళి అక్కడ మాకు న్యాయం జరుగుతుందని నమ్మకంతో వెళతాం. డిలే చేస్తారు, కేసు రాకుండా డిలే చేసి కొనసాగిస్తూ ఉంటాం, సాగదీస్తారు. సహనంగా వెయిట్ చేస్తాం. కొన్ని మండలాల్లో మా వాళ్ళే చెప్తున్నారు, అరాచకం ఎక్కువ అయిపోయింది, తిరగబట్టం మొదలుపెట్టారు. ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి, ఎక్కువ కాలం ఉండదు ఈ ప్రభుత్వం. ప్రజలు విసిగి వేసారిపోయి ఉంటారు. కూటమి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు అలవాటైపోయింది అనుకున్నారు. కానీ ఇప్పుడు తెలిసి వస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు.